విజయనగరం దాసన్నపేటలో గల శ్రీ జగన్నాథస్వామి ఆలయానికి సంబంధించి రథోత్సవానికి గాను నూతనంగా సిద్ధం చేసిన రథాన్ని విజయనగరం ఎమ్మెల్యే పోసుపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ఆదివారం ప్రారంభించారు. జగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జగన్నాథస్వామి వారిని దర్శించుకొని రథాన్ని స్వామివారి సేవకు అప్పగించారు. అతిథి విజయనగరం దాసన్నపేటలో గల జగన్నాథస్వామి ఆలయంలో జగన్నాథ రథయాత్ర మహోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మన ఊరు మన విజయనగరం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు విశాలాక్షి సారథ్యంలో జగన్నాథ స్వామివారి రథయాత్రకు సంబంధించి నూతన రథ నిర్మాణం జరిగింది. గతంలో స్వామివారి రథం బాగా శిథిలమై ప్రైవేట్ వాహనాల్లో రథయాత్ర నిర్వహించవలసి వచ్చేది. దీన్ని గమనించిన స్వచ్ఛంద సంస్థ రథ నిర్మాణానికి పూనుకుంది. ఆదివారం జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయనగరం ఎమ్మెల్యే పూసుపాటి అతిథి గజపతిరాజు చేతుల మీదుగా రథాన్ని స్వామివారికి అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దాసన్నపేట జగన్నాథ స్వామి ఆలయం ఎంతో పురాతనమైనదని, ప్రతి సంవత్సరం రథయాత్ర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారని అన్నారు. స్వామివారికి రథయాత్ర సంప్రదాయబద్ధంగా నిర్వహించడానికి రథం లేకపోవటం గమనించి మన ఊరు మన విజయనగరం సంస్థ జగన్నాథ స్వామివారికి రథాన్ని నిర్మించి సిద్ధం చేయటం అభినందించదగ్గ విషయమన్నారు. స్వామి రథోత్సవానికి అవసరమైన రథాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు తనకి ఎక్కువ శక్తి ఇవ్వాలని భగవంతుని ప్రార్థించామన్నారు. మన ఊరు మన విజయనగరం సంస్థ అధ్యక్షురాలు విశాలాక్షి మాట్లాడుతూ స్వామివారికి రథం కొరతగా ఉండటం ఆవేదనకు గురి చేసిందని, దీంతో స్వామివారికి రథాన్ని సమకూర్చాలని నిర్ణయించుకుని నూతన రథాన్ని సిద్ధం చేసి అందచేయటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దాసన్పేటలో ఇక్కడ జగన్నాథ స్వామి టెంపుల్ 300 సంవత్సరాలు పురాతనమైన గుడి ఇక్కడ. అయితే ఈ గుడిలో రథయాత్ర జరుగుతుంది. అయితే ఈ రథమేమో కొన్ని సంవత్సరాల క్రితం పాడైపోయింది. అయితే అలాగే నిర్లక్ష్యం వలన అది కొన్ని సంవత్సరాలకి రిపేర్ అవ్వలేదు, లేకపోతే కొత్తది కూడా చేయించటం జరగలేదు. అయితే నా ఊరు విజయనగరం అని వాళ్ళ సంస్థ ముందుకొచ్చి ప్రధానమైన డోనర్గా ఈ రథంని చేయించటం జరిగింది. అయితే ఈ రథం అప్రాక్సిమేట్ కాస్ట్ 8 lakhs అయింది. వాళ్ళు మెయిన్గా 6.5 lakhs వాళ్ళ సంస్థ నుంచే వాళ్ళు ఖర్చు పెట్టి మిగతా భక్తులు కూడా దాంట్లో పాల్గొని ఈ రథంని తయారు చేశారు. అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఈరోజు రథయాత్ర జరుగుతుంది. 300 సంవత్సరాల పురాతనమైన గుడికి రథయాత్ర జరగటం సంతోషదాయకం.